ఏనుగు అటు తిరిగి ఉంటుంది, గుర్రం ఇటు తిరిగి ఉంటుంది. సరిగ్గా చెప్పు, ఎరుపు సమాధానం చెప్పు. చీకటి చీకటి మా సబ్జెక్ట్లో క్వశ్చన్లో ఈజీగా ఉంటుంది నైట్ కంటే. వెళ్ళిపోండి అమ్మా, హీరోయిన్ అయిపోతారు. పగలు కూడా కనబడే నైట్ ఏది? అబ్బాయిల్ని ప్రేమించాలంటే ఏం క్వాలిటీ? మంత్లీ శాలరీ నాకు తెచ్చి ఇవ్వాలి, నన్ను షాపింగ్ కి తీసుకువెళ్ళాలి, నేను చెప్పిన పనులన్నీ చేయాలి. హాయ్, మీ పేరేంటి? శిరీష. శిరీష. ఏం చదువుకుంటున్నారు? జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తున్నారు. ఎక్కడ? పంజాగుట్ట. అంటే ఇప్పుడు అబ్బాయిల్ని ప్రేమించాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలి? ఈజీగా వచ్చింది చెప్పండి. బాగా చూసుకోవాలి, బాగా చూసుకోవాలి. అంతేనా? ఇంకేం కావాలి? మంత్లీ శాలరీ నాకు తెచ్చి ఇవ్వాలి, నన్ను షాపింగ్ కి తీసుకువెళ్ళాలి, నేను చెప్పిన పనులన్నీ చేయాలి, నేను ఎంత షాపింగ్ చేసినా ఆపకూడదు, ఫ్రీడమ్ ఇవ్వాలి, పార్టీలకి పబ్బులకి పంపించాలి. కేరింగ్. కేరింగ్ అంటే ఒక ఫ్యామిలీ లాగా, బ్రదర్, ఫాదర్, మదర్. పెళ్లి చేసుకో. డాడీ లా చూసుకుంటే చాలు. అంటే శాలరీ అంత ఎక్స్పెక్ట్ సాలరీ ఏం లేదు, జాబ్ చేయకపోయినా పర్లేదు. జాబ్ చేయకుండా పర్లేదు, అర్థం చేసుకున్నవాడు వస్తే ఓకే. అబ్బాయిలకి ఏదైనా ఓకే, అమ్మాయిలకి 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. జాబ్ వస్తే, జాబ్ లేకుండా మంచి చేసుకున్నవాడైతే మంచిగా. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. పగలు కూడా కనబడే నైట్ ఏది? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. చుక్కలు. ట్రై చేయండి. మబ్బు. మబ్బు. అరే చెప్పాను అయితే. మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. స్కిప్ అన్న, స్కిప్. ఇంకేమైనా క్వశ్చన్ అడగచ్చు? గ్రానైట్. వెళ్ళిపోండి అమ్మా, హీరోయిన్ అయిపోతారు ఇక మీరు. హాయ్ బ్రో. హాయ్ 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 అన్న, ఇప్పుడు ఏనుక్కి వెనకుండేది, గుర్రానికి ముందుండేది ఏంటని ఇది చెప్పేస్తారన్న. ఏనుకి అనుమాలు ఉండేది, గుర్రానికి ముందుండేది. అదే అదే అది తొండం కాదు. కాదా? ట్రై చేయండి. ఏనుకి వెనకుండేది, గుర్రానికి ముందుండేది. గుర్రానికి ముందుండేది జుట్టు. కాదు, క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉండేది. This is an unwanted statement irrelevant to the current situation. ఏనుకి ముందుండేది, గుర్రానికి ఏనుక్కి వెనకుండేది, గుర్రానికి ముందుండేది. ఏనుకి వెనకుండేది, గుర్రానికి ముందుండేది. చెప్పు. అందరూ సైలెంట్ గా ఉండండి, తీర్పు చెప్పడానికి పెద్దరాయుడు వచ్చాడు. ఏనుగు అటు తిరిగి ఉంటుంది, గుర్రం ఇటు తిరిగి ఉంటుంది. ఏనుగు అటు తిరిగి ఉంటుంది, గుర్రం ఇటు తిరిగి ఉంటుంది. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. సరిగ్గా చెప్పు, ఎరుపు సమాధానం చెప్పుకో. సరిగ్గా చెప్పు, ఎరుపు సమాధానం చెప్పుకో. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మళ్ళీ ఒకసారి అడుగుతా. ఏనుక్కి వెనకుండేది, గుర్రానికి ముందుండేది. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. క్లూ ఇస్తావా? ఏమన్నా క్లూ ఇవ్వచ్చు? అందులో క్వశ్చన్ లోనే ఉందా? ఏనుగుకి వెనకుండేది, గుర్రానికి ముందుండేది. మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఓకే ఓకే. పోన్ పగలు కూడా కనబడిన నైట్ ఏదన్నా? కనబడే నైట్ గ్రానైట్. గ్రానైట్. గుర్రానికి ముందు. ఐ డోంట్ నో రాని ఆన్సర్లేదు. ఓకేలండి. పగలు కూడా కనబడే నైట్ ఏది? పగలు కూడా కనపడే నైటా? మా సబ్జెక్ట్లో క్వశ్చన్లో ఈజీగా ఉన్నట్టు నైట్ కంటే. ట్రై చేయండి. వెళ్ళిపోదాం మధురా లోపలికి. లేదు, అది కాదు, ఒకసారి ట్రై చేయండి. అంటే పగలు కూడా కనబడే నైట్ అందులోనే ఉంటుంది ఆన్సర్. అంటే కొద్దిగా గెస్ చేసి వచ్చేది. పగలు కూడా కనబడే నైట్. పగలు కూడా కనబడే నైట్. చీకటి చీకటి చీకటి. కళ్ళు మూసి చీకటి కనిపిస్తున్నారా? పగలు కూడా
ట్రై చేయండి కునాల్ సార్. ఏదో అది కాదు చూడండి, ఏనుక్కి అనుకుండేది, గుర్రానికి ముందు ఉండేది, క్లియర్ చూస్తే అందులోనే ఆన్సర్ ఉంటుంది. రావట్లేదే అరే టాలెంట్ పర్సన్, ఇంత టాలెంట్ పర్సన్ ఏంటి చూడండి ఒకసారి, క్లియర్ గా అందులోనే ఉంటుంది. ఇంకా ఏ లేదు నేనే చెప్తానండి ఆంధ్ర. గు అది అది ఉండాలంటే